రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కారు కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను సభ నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్పై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతిపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినదించారు. పొంగులేటి కంపెనీ అవినీతిపై మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా మండలి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోని ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడడం ఇదే తొలిసారి. సస్పెన్షన్కు నిరసనగా బీఆర్ఎస్ మండలి సభ్యులు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మండలి సభ్యులను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సభ నుంచి సస్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దీన్ని ఎలా చూడాలి? శాసన మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ రాజకీయంగా దుమారం రేపుతున్నారు. నిన్న బీఆర్ఎస్ శాసనసభ్యులను ఈ రోజు శాసన మండలి సభ్యుల సస్పెన్షన్పై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలు ప్రభుత్వం తీసుకొస్తే సస్పెన్షన్ చేస్తారని బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థపై వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలపై సభాసంగం వేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులను నిన్న సస్పెండ్ చేయగా ఈ రోజు శాసన మండలి సభ్యులను సస్పెండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ చేసిన అక్రమ మైనింగ్ పై ఇటు సాక్ష్యాధారాలతో సహా శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు సభ ముందుంటారు. కేవలం ఆరోపణలే కాదు, మైనింగ్ అధికారులు స్వయంగా ఇచ్చిన లోకల్ నోటీసులు కూడా అందులో ప్రస్తావించారు. వాటన్నిటి మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తే సస్పెన్షన్ చేయడం ఏంటని కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తున్నారు. 11,200 మెట్రిక్ టన్నుల అక్రమ నిల్వలపై మౌనం ఎందుకంటూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విచారణకు భయపడుతున్నారంటే తప్పు ఒప్పుకున్నట్లే అని కూడా వారంతా కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సభలో తమ గొంతు నొక్కినా కానీ ప్రజాక్షేత్రంలో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మంత్రి పొంగులేటికి సంబంధించిన అక్రమాలపై నిలదీస్తాం, ప్రజలకు తీసుకెళ్తామని కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మంత్రి సమయం లేకపోతే హౌస్ కమిటీ వేయాలి కదా లేక అని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు హౌస్ కమిటీ వేసేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి, అడ్డంకులు ఏంటంటే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన తిరుగుతున్న చర్యగానే వారంతా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమే అని కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మండలి శాసన మండలి నుంచి మమ్మల్ని సస్పెన్షన్ చేసినంత మాత్రాన ఇటు తమ పోరాటం ఆపాలని కూడా ఇటు ఎమ్మెల్సీలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ దోపిడీపై కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాము, అటు మంత్రిని బర్తరఫ్ చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. థాంక్యూ మహేష్.